ఒక స్పాంజ్ని మురికి నీళ్ళల్లో వేసామనుకోండి, ఏమవుతుంది? ఆ మురికి నీరంతా కూడా ఆ స్పాంజ్లో నిండిపోతుంది. ఆ స్పాంజ్ విశ్వాసకి సాదృశ్యం. ఆ మురికి నీరు ఈ పాప లోకానికి సాదృశ్యం. ఈ పాప లోకంలో ఉన్నాం కాబట్టి పాపము మన లోపలికి వస్తుంది. ఇప్పుడు ఆ పాపాన్ని తీసేయాలి అంటే మనకు తెలిసిన మొదటి మెట్టు ఒకటి ఏంటంట, మారు మనస్సు. అంటే మారు మనస్సు చేసినప్పుడు ఏం చేస్తాము? మన పాపాలని ఒప్పుకుంటాం కన్నీరుతో. ఆ స్పాంజ్ పిండుతామంట. పిండినప్పుడు ఏమవుతుంది? ఆ లోపల ఉన్న పాపం అంతా కూడా బయటికి వస్తుంది. మారు మనస్సు పొందినప్పుడు, ఒప్పింపజేసినప్పుడు ఏమవుతుంది? కన్నీటితో కన్నీరు కారుస్తున్నావు, దేవా నేను పాపము చేశాను, నన్ను క్షమించెయ్యా. దట్ ఈస్ గ్రేట్. ఏమవుతుంది? అది పిండబడుతుంది. కానీ ఇప్పుడు పిండిన తర్వాత, అందులో ఉన్న చెడ్డ నీరంతా తీసేసిన తర్వాత మళ్ళీ అదే లోకంలోకి వెళ్ళాలా విశ్వాసి? మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే పాపం తన లోపలికి వస్తుంది. ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది విశ్వాసలో. అందుకనే ఈ పిండడం మాత్రమే నేర్చుకున్నాం, కానీ రెండవ స్టెప్, దాని తర్వాత చేయాల్సింది చాలామంది మర్చిపోతాం. ఒప్పింపజేసుకున్న తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక దాంతో నీవు నింపుకోకపోతే మళ్ళీ అదే పాపము నీ లోపలికి వస్తుంది. అందుకనే యోహాను మారు మనస్సు బాప్తిజంతో వచ్చాడు, అది మాత్రమే సరిపోదు. తరువాత వచ్చువాడు పరిశుద్ధాత్మతో అగ్నితో నింపడానికి వచ్చాడు. పిండుకుంటున్నారు, అదే విధంగా వెళ్ళిపోతున్నారు, కానీ నింపుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఆయన నీతితో మనల్ని నింపాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక స్పాంజ్ దాన్ని ఫుల్గా ఒక సబ్బు నీటితో నింపామనుకోండి, ఎంతగా నింపామంటే ఇంకా ఏది కూడా దాని లోపలికి వచ్చే పరిస్థితి లేదు. అంత ఫుల్గా నింపిన తర్వాత మళ్ళీ ఆ మురికి నీటి బకెట్లో వేసినప్పుడు ఆ పాపం లోపల వెళ్ళడానికి దానికి ప్లేస్ లేదు. హల్లెలూయా. మీరు పిండబడుతున్నారు కానీ నింపబడట్లేదు. మారు మనస్సే అవసరం అయి ఉంటే యోహాను సరిపోతాడు. రిపెంటెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, నాట్ ది ఓన్లీ స్టెప్. క్రీస్తు నీతితో నింపబడినప్పుడు, పాప లోకములోకి వెళ్ళినప్పుడు, ఎలాగైతే నింపబడిన స్పాంజ్ ఆ మురికిలోకి వెళ్ళినప్పుడు నా లోపల ఇంకా చోటు లేదు పాపానికి. అందుకని నువ్వు దేవుని నీతివి, నువ్వు దేవుని నీతివి, నువ్వు దేవుని నీతివి అని ఎన్నిసార్లు ఎందుకు బోధిస్తామో తెలుసా? మళ్ళీ పాపంలోకి వెళ్ళినప్పుడు ఆ పాపానికి చోటు ఇవ్వకుండా దేవునితో, క్రీస్తు నీతితో, ఆయన వాక్యముతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి వెళ్ళడానికి. ధర్మశాస్త్రము పాపము ఏంటో చూపిస్తుంది, మారు మనస్సు పాపాన్ని ఒప్పింపజేస్తుంది. కానీ ఒక పాపిని నీతిగా మార్చగలిగేది యేసు రక్తము మాత్రమే, యేసు మాత్రమే. అది క్రియలు కాదు, నీ కన్నీళ్లు కాదు, ఏది చేసినా కూడా ఒక పాపి నీతిగా మారాలి అంటే 2 కొరింథీయులు 5:17 ప్రకారము పాపము ఎరుగని ఆయన పాపిగా మారిన విధముగా నీతి ఎరుగని నీవు ఆయనను అంగీకరించినప్పుడు నీతిగా మారెదవు. హల్లెలూయా.